హలో ఎవ్రీవన్, నాకు ఏదైనా వస్తువు ఉపయోగపడుతుంది అనిపిస్తే అది ఏ ప్లేస్ అయినా కానీ నేను తెచ్చేసుకుంటాను. ఈ కేక్ బేస్ కూడా అలాగే. ఈ బేస్ కి ఫస్ట్ గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను కంప్లీట్ గా. నెక్స్ట్ వైట్ కలర్ పెయింట్ తో ఇలా అవుట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నాకు ఇటువంటి డిఐవైస్ చేయాలంటే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది, అంత ఇష్టం అనమాట. అవుట్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత మిడిల్ లో నాకు వచ్చిన డిజైన్ అయితే వేసుకొని ఈ ట్రయాంగిల్స్ లో గమ్ అప్లై చేసుకొని మిర్రర్స్ కూడా ట్రయాంగిల్ వి అంటించేసుకున్నాను. మొత్తం కంప్లీట్ గా అంటించుకున్నాను. వేరే షేప్ మిర్రర్స్ కూడా ఇలా మిడిల్ అంటించేసుకున్నాను. ఇప్పుడు నచ్చిన కలర్ ఉలన్ తీసుకొని ఒక 40 రౌండ్స్ అయితే చుట్టేసుకోవాలి. చుట్టుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొంచెం ఉలన్ తీసుకొని దీన్ని మిడిల్ లోకి ఈ విధంగా కట్టేసుకోవాలి. ఇలా కట్టేసుకున్న తర్వాత కుచ్చు ఒకటే లెంత్ వచ్చే విధంగా నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర కొన్ని పెద్ద పెద్దవి పూసలు ఉంటే అవి అయితే ఎక్కించేసుకున్నాను ఈ థ్రెడ్ లోకి. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న ఈ హ్యాంగింగ్ ని కేక్ బేస్ ని బ్యాక్ తిప్పేసి ఇలా అంటించేసుకోవాలి గమ్ అప్లై చేసుకొని. ఇప్పుడు ఇంకొంచెం ఉలన్ కట్ చేసుకొని ఇలా పైన అంటించుకోవాలి హ్యాంగింగ్ చేసుకోవడానికి వీలుగా. అంతే, రెడీ అయిపోయినట్టే. ఫైనల్ గా దీని లుక్ వచ్చేసి ఇదనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఆనందమే వేరు. అన్నట్టు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోలు వస్తాయి.